హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఈస్ యువర్ లక్ష్మి. నా వీడియో చూసే వాళ్ళందరూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టయితే వీడియో చూడడం స్టార్ట్ చేయండి. సబ్స్క్రైబ్. ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుంటాం. అండ్ మిడ్ నైట్ ముచ్చట్లు రాత్రి నైనిక సంచాలకంగా చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, మిడ్ నైట్ అండ్ లైవ్ అప్డేట్స్ అన్నిటినీ ఈ వీడియోలో డిస్కస్ చేసేసుకుందాం. అండ్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సోషల్ మీడియాలో బజ్ అండ్ లీక్స్ ద్వారా ఒక బజ్ అయితే నడుస్తుంది కదా, ఆదిత్య ఓం గారు ఎలిమినేటెడ్ అని. అవును, ఆదిత్య గారు ఎలిమినేటెడ్. మన ఆడియన్స్ ఆదిత్య గారిని బాటమ్ 2లో పెట్టినా కానీ హౌస్మేట్స్ అయితే ఆల్మోస్ట్ ఇంకా ఎలిమినేషన్ కేటగిరీలో పెట్టేసి బయటకైతే పంపించేశారు. ప్రోమో చూసిన వాళ్ళకి ఎంతమందికి అర్థమైంది ఆదిత్య గారు బయట వచ్చేసారు అని, అండ్ ఎవరికి సపోర్ట్ చేస్తారు అని మీరు ఎలా అనుకుంటున్నారు? దాని గురించి మీకు ఏదైనా ఒక ఐడియా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ 2 సినారియోస్లో అయితే గేమ్ జరుగుతుంటుంది ఆదిత్య గారు బయటికి వచ్చేసేదానికి. మీకు ప్రోమో చూసిన వెంటనే ఏం అర్థమవుతుంది? సీత ఫస్ట్ ఒపీనియన్ తీసుకుంది అని అనిపిస్తుంది కదా. సీత ఫస్ట్ ఒపీనియన్ అయితే తీసుకోలేదు. సీతకు ఆల్రెడీ 2 ఫ్రెండ్స్ ఉన్నారు, బాగా ఎమోషనల్ బాండింగ్ ఉంది కాబట్టి కొంచెం ప్రోమో కట్టుకేసుకున్నాడు. ముగ్గురిని నిలబెట్టి ముగ్గురిని ఒక్కొక్కరు మిగతా హౌస్మేట్స్ మిగతా వాళ్ళు 7 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టెప్ ముందుకు తీసుకెళ్తూ ఎలిమినేషన్ బరిలోకి ముందుకు పంపించాలి అన్నట్టు చెప్పాడు. ఎవరైతే టాప్ 3లో ఉన్నారో వాళ్ళు సేవ్, బాటమ్ 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే నిలబెట్టాడు. నేను ఆల్రెడీ ఎలిమినేషన్ వీడియోలో చెప్పాను కదా, విష్ణుకి భయంకరమైన ఓటింగ్ పోల్ తగ్గిపోయింది. అసలు ఓటింగ్ అనేది చాలా వరకు మణికంఠ కన్నా విష్ణుకి ఓటింగ్ పోల్ అనేది తగ్గిపోయింది. టాప్ 3లో ఉంది. మేబీ డేంజర్ జోన్లోకి వెళ్తే ఒకవేళ గట్టిగా నైనిక పిఆర్టీ మీద పడితే మాత్రం విష్ణు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి ఈ వీక్. మీరు అందరికన్నా కొంచెం తక్కువ అనిపిస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ప్రపోజ్ చేస్తున్నాను అని. అండ్ విష్ణు దగ్గరికి వచ్చేటప్పటికి నబిల్కి ఆల్రెడీ విష్ణు మీద ఒక పాయింట్ ఎప్పుడు ఉంటుంది, మాటలు జారేస్తుంది, ఓట్స్ మాట్లాడేస్తుంది. సో ఆ పాయింట్ పెట్టి విష్ణుని ముందుకు తీసుకొస్తాడు. అండ్ ఇక్కడ విష్ణు కోసం కొంచెం స్టాండ్ తీసుకున్నట్టు పృథ్వీ వచ్చి అక్కడ మాటలు వదిలేశారు, నేను వదిలాను, నాకు ఛాన్స్ ఇచ్చారు కదా, అలానే ఇక్కడ కూడా ఒక ఛాన్స్ ఇస్తారనుకుంటున్నా, నేను నైనికాని పెడుతున్నాను, గేమ్ ఏం ఆడట్లేదు అని అనేసి. నెక్స్ట్ సీతా ఒపీనియన్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ఆల్రెడీ అక్కడ డై హార్ట్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళని తీయకుండా ఆదిత్య గారిని ప్రమోట్ చేద్దాం. ఆ తర్వాత ఎవరైతే ముగ్గురు ఉన్నారో ప్రేరణ, యష్మి, మణికంఠ, వీళ్ళ ముగ్గురి మీద ఆట అనేది ఆధారపడింది. ఇక్కడ బాగా అర్థం చేసుకుంటే ఒక సినారియోలో ఆదిత్య గారిని యష్మి, ప్రేరణ ఇద్దరు నామినేట్ చేశారు నామినేషన్స్లో. అండ్ అదే కాకుండా ఆదిత్య గారు వెళ్ళిపోవాలి, ఇంకా ఇన్ని రోజులు ఉన్నారని యష్మి కానీ ప్రేరణ కానీ బాగా డిస్కస్ చేసుకున్నారు. ఈవెన్ మణికంఠ కూడా వెళ్ళిపోవాలి, వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు హౌస్లో అన్నట్టు వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఇక్కడ ఎలిమినేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రేరణ విష్ణుని తీయదు, నైనికాని తీయదు. ఎందుకంటే గేమ్ ఆడాలి అని ఒక ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంది, ఆడతారని ఆదిత్య గారికి ఓటేస్తుంది. సేమ్ యష్మి కూడా ఓటేయచ్చు. ఇక్కడ మణికంఠ నైనికాకి ఆల్రెడీ గేమ్లో బాగా ఆడలేదని నామినేషన్లో ఓటేసాడు కాబట్టి మైట్ బి నామినేషన్లో సపోర్ట్ ఇక్కడ నేను నామినేషన్ వేసాను కదా అని ఇక్కడ నైనికాని ఒక స్టెప్ ముందర తీసుకొని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఎత్తుకున్న 4 మెంబర్స్ ఆదిత్య గారికి వేశారు కాబట్టి ఆదిత్య గారే. సో ఫస్ట్ సినారియో ప్రకారం యష్మి, ప్రేరణ ఆదిత్య గారిని ముందుకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. వర్స్ట్ కేసెస్లో ప్రేరణ నైనికాకు ఓటేసే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఆదిత్య గారు నిన్న సేవ్ చేశాడు కాబట్టి అని. మణికంఠ ఇక్కడ ఆదిత్య గారు గేమ్ ఆడట్లేదు, ఏజ్డ్ కొంచెం అన్నట్టు ఒక ఫీలింగ్ అయితే ఉంది. సో ఆ విధంగా ఆదిత్య గారిని మణికంఠ కూడా ముందుకు తీసుకొని పోయే ఛాన్సెస్ ఉంటుంది. వీళ్ళకి కొంచెం ఛాన్స్ ఇవ్వచ్చు కదా నైనికాకి, విష్ణుకి అన్నట్టు ఒక బాండింగ్ అయితే ఉంది కదా వాళ్ళ మధ్య. సో అందుకు అలా సపోర్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ సినారియోస్లో ఏ సినారియో కింద ఆదిత్య గారు బయట వచ్చేస్తారని మీరు అనుకుంటున్నారో బాగా ఒక క్లారిటీ ఇవ్వండి. అండ్ ఇలాంటి ఆదిత్య గారు, ఓం గారు లాంటి పర్సను బిగ్ బాస్కి రావడం మన అదృష్టం. అండ్ ఇలాంటి కంటెస్టెంట్ ఇంకెప్పుడు రాబోడు కూడా. ఆయనకి చాలా ఉంది, ఐ మీన్ ఆయనకి ఫినాన్షియల్గా కానీ ఆయన చాలా అమౌంట్ అదే ఐ మీన్ ప్రాపర్టీ వైజ్ కూడా చాలా ఉంది. బయట సపోర్ట్ కూడా చాలా మంచి హ్యూమన్ బీయింగు. ఒక ఊరిని దత్తత తీసుకొని ఆయనంతటా ఆయన కాపాడుతున్నాడంటే చాలా గ్రేటు. కొన్ని వీడియోస్, పర్సనల్ వీడియోస్ బయట వచ్చిన తర్వాత కానీ ఆయన చాలా హంబుల్గా గ్రౌండ్ టు ఎర్త్ అందరితో చాలా బాగా కలిసిపోయి హౌస్లో అందరినీ గైడ్ చేస్తూ ఉండడం అయితే చాలా
గ్రేట్ అనిపించింది ఆ హౌస్‌లో. అక్కడ కొంతమంది ఏం లేకపోయినా అంత ఉందనేసి ఎగిరెగిరి పడతా అంటారు కదా! ఆయనైతే చాలా హంబుల్. హ్యాట్స్ ఆఫ్ టు ఆదిత్య గారు అని అనిపించేసింది. సో, మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఆదిత్య గారు ఎలిమినేట్ అయిపోయారు. ఆదిత్య గారిని శనివారం రోజైతే షోలో తీసుకొనొచ్చి సెండ్ ఆఫ్ ఇంటర్వ్యూలా చేస్తారు కదా! ఏవిఎస్ చూపించడం అలా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీకెండ్ ఎలిమినేషన్‌కి నిన్న నైట్‌కి ఓటింగ్ క్లోజ్ అయిపోయింది గదా! అండ్ ఈరోజు మళ్ళీ ఓటింగ్ ఓపెన్ అయింది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌ని సేవ్ చేసుకోవాలంటే మీరైతే ఓట్లేసుకోండి. ఇంకా 5 మెంబర్స్‌లో ఓటింగ్ అయితే జరుగుతా ఉంది. మర్చిపోవద్దు. నెక్స్ట్ రాత్రి నైనిక సంచాలక్‌గా వచ్చినప్పటి నుంచి మిడ్‌నైట్ ఏం జరిగిందో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. నైనిక ఆదిత్య గారిని తీసేసింది. ప్రేరణని సేవ్ చేసింది. తర్వాత ఆదిత్య గారికి ఆపర్చునిటీ నిఖిల్, ప్రేరణ వచ్చారు. ఇక్కడ నిఖిల్‌కి ఆల్రెడీ నేను చాలా సార్లు మిమ్మల్ని టాస్క్‌లో చీఫ్‌గా చూసాను. నేను ప్రేరణకి ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. తర్వాత ఫైనల్‌గా నబీల్, ప్రేరణ ఇద్దరు పిచ్చింగ్ చేసుకున్నారనమాట. అక్కడ వాళ్ళు చేసుకున్నటువంటి పిచ్చింగ్‌లో అదేంటి హౌస్‌మేట్స్ డెసిషన్ హ్యాండ్స్ రైజ్ చేయమన్నారు. ఇక్కడ ఇక్కడ మీకు బాగా గమనిస్తే టైం చూసి ప్రేరణకి దెబ్బేశాడు నిఖిలు అని అనిపిచ్చింది. పృథ్వీ గూడా. మీకు ఎంతమందికి అది బ్లింక్ అయిందో ఒకటైతే చెప్పండి. నేను థంబ్‌నెయిల్‌లో గూడా పెట్టాను. నిఖిలు, పృథ్వీ టైం జూసి ప్రేరణకి దెబ్బేశారు. ఎందుకంటే ప్రేరణ చీఫ్ అవ్వాలని 2, 3 వీక్స్ నుంచి భయంకరంగా ట్రై చేస్తాంది. అండ్ ఈరోజైతే చాలా క్లోజ్. అసలింకా అట్‌లీస్ట్ చీఫ్ కంటెండర్‌గా అయినా నెక్స్ట్‌కి చీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్న హోప్‌తో భయంకరంగా ట్రై చేస్తా అనింది. ఆ టైంలో ఆడియన్స్ పోల్ అన్నారు. అంటే ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పా. లాస్ట్ వీకెండ్‌లో ప్రేరణ నాగార్జున సార్‌కి ఈ వాయిస్ రైజ్ చేసి అన్ని పాయింట్స్ పెట్టింది గదా! దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు అనేసి అది ఈ టైం వచ్చింది. ముందు వరకు సపోర్ట్ చేస్తున్నట్టు తన వెనకున్నటువంటి నిఖిల్ లాస్ట్‌కొచ్చేటప్పటికి నబీల్‌కి సపోర్ట్ చేశాడు. పృథ్వీ గూడా ఇంక నబీల్‌కే సపోర్ట్ చేశాడు. హౌస్‌మేట్స్ అందరూ కూడా ప్రేరణకి సపోర్ట్ చేయకుండా నబీల్‌కి సపోర్ట్ చేశారు. అదే నామినేషన్ టైమ్‌లో తను రేషన్ తీసుకురాలేదని హౌస్ నుంచి ఎళ్ళిపోవడానికి కూడా నామినేట్ చేసినటువంటి నైనిక, విష్ణుప్రియ అదే సీత వీళ్ళంతా డైరెక్ట్ చీఫ్ దగ్గరికొచ్చేటప్పటికి నబీల్‌కి చీఫ్ పొజిషన్‌కి చేతులైతే ఎత్తేసారు. పాపం ప్రేరణ అనిపిచ్చేసింది. ఒక్క అమ్మాయైనా హెల్త్ బాలేకపోయినా అంత సేపు గేమ్ ఆడి అదేంటి టాప్ 2 వచ్చేంత వరకు అబ్బాయిలకి గూడా మంచి స్ట్రాంగ్ పర్సన్స్‌కి గూడా గట్టి పోటీ ఇచ్చి అక్కడి దాకా అయితే ఎళ్ళడం చాలా సూపర్ అనిపిచ్చింది. ఈ నిఖిల్ తర్వాత ఏం చెప్తున్నాడు, మళ్ళీ చీఫ్ ఛాన్స్‌లొస్తాయి. అప్పుడు ఆడొచ్చు కదా! ఇక్కడ అమ్మాయిలకి చీఫ్ టాస్క్ లాస్ట్ చీఫ్ అయ్యేదానికి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఆ వచ్చిన వాటిని ఉపయోగించుకోవాలి. అలాంటి టైంలో జస్ట్ ఇంకా సపోర్ట్ అన్నప్పుడు అక్కడ బిగ్ బాస్ గూడా సపోర్ట్ అనంటే ఖచ్చితంగా నిఖిల్, పృథ్వీ వీళ్ళందరూ ప్రేరణకే సపోర్ట్ చేస్తారు. ప్రేరణ చీఫ్ అయిపోతుంది, కంటెంటర్ అయిపోతుందని ఈ ప్లాన్ యేసాడు. కానీ ఆడ మొత్తం ఉల్టా అయిపోయి ఎవరి స్వరూపాలు ఏంది బయట అని తీయాలి గదా! అలా ఈవెన్ విష్ణుప్రియ గూడా చాలా షాక్ అయిపోయింది తెలిసిన తర్వాత. యష్మితో చెప్పుకుంటూ నువ్వు, ఆదిత్య గారు మాత్రమే ప్రేరణకు సపోర్ట్ చేశాము. నాట్ ఈవెన్ నిఖిల్, పృథ్వీ వీళ్ళిద్దరూ నబీల్‌కే సపోర్ట్ చేశారు అనంటే, వెంటనే యష్మి అవునా నైనిక సపోర్ట్ చేయలేదా అని అనేసారు. ఎందుకంటే నైనిక నామినేషన్స్‌లో ఆదిత్య గారి మీద నామినేట్ చేసింది కదా! సో, ప్రేరణకు ఛాన్స్ ఇస్తుందని వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేశారు. ఇంక ప్రేరణను చూస్తే ఇంక అయ్యో పాపం అన్నని పాపాన బోరనమాట. ఇంక యష్మి మోటివేట్ చేస్తా ఉంది. నువ్వు బాగా గేమ్ ఆడావు. ఎవ్వరు నిన్ను గేమ్ ఆడలేదు అని అనే మాట లేకుండా గట్టి పోటీ ఇచ్చావు. అబ్బాయిలతో పోటీ ఇచ్చావు. ఈసారి ఎవరైనా డిఫెండ్ చేసుకోవాలంటే నీతో చాలా కష్టమవుతది. నువ్వు చాలా ఎఫర్ట్స్ పెట్టావనేసి మోటివేట్ చేస్తాంది. నిఖిల్ వచ్చి అరే నువ్వు బాగా ఆడావురా, ఇద్దరు అబ్బాయిలతో ఆడావురా అనేసి మాట్లాడుతుంటే యష్మి అడిగేసింది. మళ్ళీ ఎందుకు నువ్వు సపోర్ట్ చేయలేదు అనంటే, చూడు నాకు ఈ అమ్మాయి యాంగర్ ఎక్కువైపోతుంది. స్ప్లిట్ పర్సనాలిటీ లాగా ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు ఇదవుతుందో తెలీదు. అది కాకుండా తన కోపంలో ఏదంటే అది మాట్లాడేస్తది. నబీల్ చాలా కంపోజ్డ్ అంటే, నబీల్‌లో ఇంకా చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి. అవి కనపడలేదా నీకు అన్నట్టు మాట్లాడుకున్నారనమాట. కానీ అక్కడికి ఇంక ప్రేరణ నైటు ఎక్కువ ఏడవకుండా, ఎమోషనల్ గాకుండా కొంచెం అందరితో కలిసిపోవడానికి ట్రై చేసింది. మళ్ళీ అక్కడ కూడా పాయింట్ ఎత్తుతారు. ఎమోషనల్, వీకు అంటే విన్ ఆర్ లాస్‌ని బ్యాలెన్స్ చేయలేవు అనేసి. నైనికతో మాట్లాడుతుంటే నైనిక వచ్చి జస్ట్ నాకు ఒకే ఒక పాయింట్‌రా బ్యాలెన్సింగ్ విషయమే ప్రాబ్లము. నువ్వు అన్నీ ఒకేసారి వస్తే బ్యాలెన్స్ చేయలేవు. అరిచేస్తావు. అది నాకు చాలా ఒకటే ప్రాబ్లము. నాకెందుకో నబీల్ దాన్ని బాగా చేయగలడు అని అనిపిచ్చి నేను నబీల్‌కేసాను అన్నట్టు చెప్పిందనమాట. ఇంక అందరితో డిస్కస్ ఆపేసి
ఆపేసి ఇంకా నైట్ కూర్చొని చిట్-చాట్ అందరూ మాట్లాడుకుంటే ఎవరెవరు ఎట్లా పరిగెత్తారు, వాళ్ళ పొజిషన్స్ ఏంటి అనేసి ఆదిత్య గారిని బాగా ఇమిటేట్ చేస్తా కామెంటరీ నడుపుకున్నారు. అండ్ మార్నింగ్ లైవ్ అప్డేట్స్ దగ్గరకొచ్చేటప్పటికి ఎవరి పాటికి వాళ్ళు వంటలు చేసుకుంటా అంటే అండ్ మణికంఠ అది పెద్ద ఇష్యూ. ఏంటి నన్ను కార్నర్ చేసేసారు. నేను అలా ఫీల్ అయిపోయాను. అలా లో అయిపోయాను. నన్ను చాలా కార్నర్ చేసినట్టు అనిపించింది. నా బొమ్మ ఎవరు ఎత్తుకోకుండా, పట్టుకోకుండా పోయారని సీతతో గొడవ. దాని గురించి బాగా క్లారిటీ తీసుకోవడము, అండర్‌స్టాండ్ చేసుకోవడము వీటన్నింటికి. మణికంఠ ప్రేరణకి ఏం చెప్పాడంటే, నేను నబీల్‌కి ఒకే ఒక విధంగా ఇచ్చాను. నన్ను ఈ హౌస్‌లో అందరికన్నా బాగా అర్థం చేసుకుంది నబీలే. నన్నే అర్థం చేసుకోగలిగాడంటే మిగతా వాళ్ళందరిని కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడన్న ఒక్క ఒపీనియన్‌తోనే నువ్వు కూడా నన్ను అర్థం చేసుకున్నావు. కానీ నీకన్నా ఇంకొంచెం బెటర్‌గా తనే ఎక్కువ ముందు నుంచి నన్ను పట్టించుకుంటా అన్నాడు అనే మాట అయితే చాలా బాగా చెప్పుకున్నాడనమాట. మార్నింగ్ ఇంక ప్రేరణ ఫిక్స్ అయింది. ఎవరెవరితో అంటే ఎవరు నన్ను నో చెప్పారో నేను వాళ్ళ దగ్గర రీజన్స్ తెలుసుకోవాలి ఏంటి అనేసని పోయి నిఖిల్ దగ్గరికెళ్ళింది. నిఖిల్‌కి చాలా బాగా చెప్పిందనమాట. నువ్వు నేనంత బయట క్లోజ్ ఉన్నా ఇక్కడికొచ్చాక అసలు మాటలు లేవు, ఏం లేవు అనేసనన్నాడు. అదెందుకు లేవు? నువ్వై దూరం పెట్టావు. నేనేం పట్టించుకోలేదు. నువ్వు ఎక్కడ టైం ఇచ్చావు? ఎక్కడ స్కోప్ ఇచ్చావు? మాట్లాడడానికైనా, దేనికైనా అనేసి భలే అడిగింది. తనేమంటున్నాడంటే, నాకు ఆ అబ్బాయికి గేమ్ బాగా ఆడతాడు. స్ట్రాంగ్‌గా ఉంటాడు. ఒక డెసిషన్ మేకింగ్‌లో నువ్వు బ్యాలెన్సింగ్ ఉండవు. తనైతే ఆ బ్యాలెన్స్ చేయగలడనే నమ్మకం ఉంది. ప్లస్ నీకు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి కదా! కోపం ఇచ్చేస్తున్నావు. నేను అది తన దగ్గర ఎక్కడా చూడలేదు. ఎప్పుడూ చూడలేదు. అందుకోసమని నేను అతన్ని అయినా నువ్వు చీఫ్ కాకపోతే ఏమిటి అంత ఎఫర్ట్స్ పెట్టావు, అంత ఆడావు. చీఫే అవ్వాలని లేదు కదా! నెక్స్ట్ వీక్ అవ్వచ్చు, నెక్స్ట్ వీక్ అవ్వచ్చు అనేసి చెప్తా అన్నాడనమాట. ఇక్కడ ప్రేరణ మొత్తానికి ఎలా అయిపోయిందంటే లాస్ట్ సీజన్‌లో ప్రియాంక లాగా అందరితో పోటీ చేసి లాస్ట్ వరకు ఓడిపోయి రావడము, కెప్టెన్ కాకుండా పోవడం ఎలా జరిగింది, ఇక్కడ కూడా అలానే అవుతుంది ప్రేరణకి. సో, ఇక్కడైతే క్లారిటీగా అర్థమవుతుంది మొత్తానికి రివెంజ్ తీర్చుకున్నాడు నిఖిల్ అని. నేను ఎందుకన్నానంటే, ప్రేరణ వెళ్ళిపోయాక యష్మితో మాట్లాడతా మనల్ని అన్నారు కదా! ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు తెలుస్తుంది ఏంటనేది. నన్ను ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతున్నాడన్నారు. నేను చీఫ్‌గా బాగా చేయలేదన్నారు. మేము గ్రూప్ అన్నాం కదా! ఇప్పుడు అన్నీ బయటపడితే వాళ్ళు పడి లెయ్యాలా, నువ్వు గమ్ముగా ఉండు అనేసని చెప్తున్నాడనమాట. ఇది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉన్నారు. అందరూ ఒకటైపోవాలనుకోలేదు. కొంచెం నాకు ఇక్కడ ప్రేరణ ఎర్రిదిలాగా అనిపించేసింది. ఆ రోజు ఓపెన్ అప్ అయి నాగార్జున దగ్గర అంతగా మాట్లాడేసి ఇక్కడ హౌస్ మేట్స్‌ని ఇదనుకుంటాను. ఇక్కడ సీత కూడా నబీల్‌కి ఓటేయడానికి కారణం ఏందంటే, నబీల్ ఫేవరెటిజం ఓకే. కానీ ఏదైతే పృథ్వీ ప్రేరణ నువ్వు బెస్ట్ సీత కన్నా అని చెప్పి రెచ్చగొట్టున్నాడో ముందు, అది బాగా ప్రేరణకి ఇక్కడ ఎఫెక్ట్ అయిందనేసి కూడా బాగా అర్థమవుతుంది. సో, ఇవండి మిడ్‌నైట్ లైవ్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్ ఆదిత్య గారు. ఈరోజు ఎపిసోడ్‌లో అయినా, లైవ్‌లో అయినా ఏం జరిగింది అండ్ పృథ్వీ, నబీల్‌కి చీఫ్‌కి పెద్ద టాస్కే జరుగుతుందని అంటున్నారు. బజ్ ప్రకారం నబీల్ గెలిచాడంట. అది ఎలా గెలిచాడు, ఏంటి అండ్ ఆదిత్య గారి ఎలిమినేషన్ ఎలా జరిగిందో లైవ్ అప్డేట్స్‌తో పాటు ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.